పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నది పెద్దల మాట. ఇప్పుడు పెద్ద లీడర్ కూడా అదే చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. కలిసొచ్చిన కాలంతో పాటు వచ్చి కలిసిపోయే వాళ్లు పెరిగిపోవడంతో ఆయన చాలా ఖుషీగా ఉన్నారు. ఇదే జోష్లో గతంలో తన పార్టీ నుంచి లీడర్లను తీసుకుపోయిన పార్టీ నుంచే బాకీ వసూలు చేసుకునే పనిలో ఉన్నారని చెప్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును కొంతమంది సిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారన్న వార్తలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. బాబు సిటీకి అలా వచ్చారో లేదో, ఇలా ఆయన్ను కలిసేందుకు గులాబీ ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ తీసుకున్నారట. చంద్రబాబును కలిసి ఓ బొకే ఇచ్చి ఫోటో దిగి శుభాకాంక్షలు చెప్పినోళ్లు కొందరైతే అప్పుడే నలుగురిలో పడితే నష్టమని బ్యాక్డోర్ లో కలిసి విషెస్ చెప్పి బ్యాక్డోర్ నుంచే వెళ్లారట ఇంకొందరు. ఏపీ సీఎంను కలిసిన వాళ్లలో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారని టాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాబుని కలవడంపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారట. బాబు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు పాత పరిచయాలతో మరికొందరు కలిశారట. బీఆర్ఎస్ పార్టీలో ఉండలేని కొందరు, కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా లేని ఇంకొందరు ఆల్టర్నేటివ్ దారులు వెతుక్కుంటున్నారట. వీళ్లకు బీజేపీ లేదంటే టీడీపీ రైట్ ప్లాట్ఫామ్ అన్న చర్చ నడుస్తుందట. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశం పెట్టిన బాబు పార్టీ భవిష్యత్తుపై తెలుగు తమ్ముళ్లకు క్లారిటీ ఇచ్చారట. రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారట. ఆడ ఉంటా ఈడా ఉంటా అని 2 కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి చెప్పారు బాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లోగా పార్టీ నిర్మాణ ప్రక్రియ చేపట్టాలని గైడ్ చేశారట. సేమ్ టైం తెలంగాణ టీడీపీ కోర్ నేతలకు కూడా కాస్త సంయమనంతో ముందుకు వెళ్లాలని సూచించారట బాబు. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల మధ్య ఖమ్మం, హైదరాబాద్ పై బాబు దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాట.